రైట్ సార్. ఇక తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఫ్యామిలీలో ఈ కవిత అలక ఇష్యూ నడుస్తూనే ఉంది సార్. నిన్న రాయబారానికి కూడా పంపారట కేసీఆర్. సో ఫలించలేదు ఈ రాయబారం అనేది సమాచారం. సో రీసెంట్గా ఈ కేటీఆర్కు ఫార్ములా ఈ కేసులో నోటీసులు ఏసీబీ జారీ చేస్తే దాని మీద కవిత కూడా రెస్పాండ్ అయ్యారు సార్. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేటీఆర్ మీద కేసు పెట్టారు, నోటీసులు జారీ చేశారు అని చెప్పి కవిత కామెంట్ చేశారు. అంటే ఏ రకంగా అర్థం చేసుకోవాలి సార్? అంటే కేటీఆర్కి కవితకి మధ్యలో కేసీఆర్ ఫ్యామిలీలో ఏదో ఆధిపత్య పోరు కొనసాగుతోంది అనే చర్చలు నడుస్తున్న నేపథ్యంలో ఈ కేటీఆర్కి కవితకి మధ్య శాంతి చర్చలు ఫలించాయా? అందుకే కామెంట్ చేశారా ఈ నోటీసుల మీద కవిత? అంటే ఈ ఒక్క స్టేట్మెంట్ను బట్టి మనం ఒక పొలిటికల్ ప్రాసెస్ను అంచనా వేయలేము. సహజంగానే ఇప్పుడు కవిత మీకు కేటీఆర్ వ్యాఖ్య చేశాడు, మీ పార్టీలో కోవర్టులు ఉన్నారు అని కవిత లేఖలో పేర్కొన్నారు. అంటే ఆ కోవర్ట్ల సంగతి ఏమో కానీ రేవంత్ కోవర్ట్లు ఉన్నారు అన్నట్టు మాట్లాడాడు. ఇండైరెక్ట్గా కవితను రేవంత్ కోవర్ట్గా కేటీఆర్ అన్నట్లే, లేకపోతే ఆ చర్చ ఎందుకు వస్తుంది? మీరు ఆ బయట చూస్తే మనకు అర్థమవుతుంది. మా పార్టీలో కోవర్ట్ల సంగతి ఏమో కానీ రేవంత్ కోవర్ట్లు ఉన్నారు అని. సో రేవంత్ కోవర్ట్లుగా కవితను అంటే కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉండి కవిత నడిపిస్తోంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండి కవిత నడిపిస్తున్నారు అనేటువంటి ఆరోపణ బీఆర్ఎస్ వర్గాల నుంచి ఆల్రెడీ వస్తుంది. సో ఈ ఆరోపణను ఖండించడానికి కవిత ఈ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇది క్లియర్గా రేవంత్ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు కదా. సో అందువల్ల తాను రైజ్ చేస్తున్న అంశాలు పిఆర్ఎస్ వ్యతిరేక రాజకీయ శక్తుల ప్రభావానికి లోనై రైజ్ చేయడం లేదు. తాను రైజ్ చేస్తున్న అంశాలు బీఆర్ఎస్ వ్యతిరేక రాజకీయ శక్తుల ప్రయోజనానికి కొరకు లేవనెత్తడం లేదు. తాను జెన్యూన్గా లెజిటిమేట్గా ఫీల్ అవుతున్న అంశాలే లేవనెత్తుతున్నా అనేది కవిత చెప్పదలుచుకోవచ్చు. ఎందుకంటే రేపు కవిత తీసుకునే ఏ పొలిటికల్ కోర్స్ ఆఫ్ యాక్షన్కైనా ఆమెకు మద్దతుగా రావాల్సిన వారు బీఆర్ఎస్ అభిమానులే తప్ప కాంగ్రెస్ అభిమానులు బీజేపీ అభిమానులు రాదు కదా. ఇప్పుడు ఆమె వెళ్ళి కాంగ్రెస్కే అర్థం లేదు కేసీఆర్ 2 నిమిషాలు ఎందుకు మాట్లాడాడు అని. సో ఆమె స్పెక్యులేషన్ ఏమొస్తుంది? 2 పాసిబిలిటీస్. ఒకటి, ఆమె ఇది టీ కప్పులో తుఫాన్ లాగా ఆగిపోవాలి, ఫ్యామిలీలో ఉండే ఘర్షణ కనుక దాన్ని సెటిల్ అన్న అయిపోయి మళ్ళీ కవిత సాధారణంగా బీఆర్ఎస్ నాయకురాలిగా మళ్ళీ మారి నేనేం బీఆర్ఎస్ నష్టం చేయాలని కాదు, మా పార్టీని బాగు చేయటానికే నేను ప్రయత్నిస్తే ఈ మీడియా వక్రీకరించింది నా మాటల్ని, మీడియా తన స్వప్రయోజనాల కొరకు దీని ఇష్యూగా మార్చింది, అసలు ఇష్యూనే లేదు, మా నాన్న దేవుడు మా అన్న దేవుడు అంటే అయిపోతుంది పంచాయతీ. అట్లా ఒక్కటి పరిష్కారం కావాలి. రెండవ పరిష్కారం ఏంటంటే బయటకు వచ్చి పార్టీ పెట్టాలి. ఈ 2 పరిష్కారాలు ఉన్నాయి. సో ఒకటి, కేసీఆర్ అన్న రాజీ పడి కవిత డిమాండ్లను కొన్నిటిని అంగీకరించి కవితకు లార్జర్ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ రోల్ ఇవ్వడం ఒక పద్ధతి. రెండవ పద్ధతి, ఆమె బయటకు వచ్చి ఆమె పార్టీ పైన వ్యతిరేకంగా ఇంకో పార్టీ పెట్టి ఇంకో పరిష్కారం. ఈ రెండిట్లో ఏది చేసినా కూడా ఆమె వెనకాల రావాల్సింది బీఆర్ఎస్ వాళ్ళే, వేరే వాళ్ళు రారు. కాంగ్రెస్ అభిమానులు బీజేపీ అభిమానులు రారు. ఒక్కసారి కవిత కాంగ్రెస్ ప్రయోజనాల కొరకు బీజేపీ ప్రయోజనాల కొరకు ఇదంతా చేస్తుందన్న భావన వస్తే బీఆర్ఎస్ అభిమానులు ఎవరు కవిత వైపు రారు. ఇప్పుడు ఇంతవరకు చూస్తున్న పరిణామాలు చూస్తే బీఆర్ఎస్లో నాయకులు ఎవరు దాదాపు 99% కేసీఆర్ కేటీఆర్ వైపే ఉన్నారు తప్ప కవిత వైపు ఉన్నట్టు కనిపించడం లేదు. తెలంగాణ జాగృతితో సంబంధాలున్న కొద్దిమంది మినహా కవిత వైపు బీఆర్ఎస్ నాయకత్వం పెద్ద ఎత్తున ర్యాలీ అయ్యే వాతావరణం అయితే యాజ్ ఆఫ్ టుడే కనిపించలేదు. భవిష్యత్తులో ఏమవుతుందో మనం ఎవరము స్పెక్యులేట్ చేయలేం. అందువల్ల ఇలాంటి సమయంలో తన ఉనికిని కవిత కోల్పోదు కదా. తన ఉనికి ఏమో బీఆర్ఎస్ అనుకూల సెక్షన్లోనే తన ఉనికి ఉంది. మీకు ఆంధ్రప్రదేశ్లో అనుభవం కూడా ఉంది. షర్మిల ఎప్పుడైతే జగన్కు వ్యతిరేక పోరాటం చేపట్టి చంద్రబాబు నాయుడు పైన కూటమి పైన ఒక్క మాట అనకుండా ఉదయం లేస్తే ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ పోతే రాజశేఖర రెడ్డి అభిమానులు ఎవరు షర్మిల ఏమని రాలేదు కదా. జగన్కు డ్యామేజ్ చేస్తే చేయొచ్చు షర్మిల, కానీ తాను లాభపడింది అయితే ఏమీ లేదు కదా ఆంధ్రప్రదేశ్లో. సో అందువల్ల కవిత కూడా తెలుసు కదా, ఇప్పుడు తాను బీఆర్ఎస్ను డిస్టర్బ్ చేస్తానికి ఈ పని చేస్తున్నాను
కాంగ్రెస్కు లాభం కొరకో బీజేపీకి లాభం కొరకో చేస్తున్నాను, లేదు తాను చేసే పని కాదు కదా. అందువల్ల కవిత రేజ్ చేసిన ఆర్గనైజ్ కానీ కేసీఆర్ ఉపన్యాసం కానీ కేసీఆర్ వ్యవహార సరళికి కానీ ఉన్నాయి, సగటు బీఆర్ఎస్ ఉన్నాయి. సగటు బీఆర్ఎస్ కార్యకర్త భావించేది ఆమె చెప్పిన దాంట్లో ఏది కొత్తది లేదు. ఆమె డ్యామేజింగ్గా భావించేది ఆమె చెప్పిన దాంట్లో ఏది కొత్తది లేదు. ఆమె డ్యామేజింగ్గా కొత్త విషయాన్ని కనుక్కొని చెప్పింది కూడా ఏమీ లేదు. ఆమె జెన్యూన్గా ఉన్న ఫీడ్బ్యాక్ క్షేత్రస్థాయిలోను పార్టీలోను ఉన్న భావాలనే వ్యక్తం చేసింది. అందువల్ల కంటెంట్తో ఎవరికి పంచాయతీ లేదు, ఫామ్తోనే పంచాయతీ. ఆ ఫామ్ ఏంటి బహిరంగంగా అయితే అందుకే ఆమె నేను లీక్ చే ఆ దయ్యాలు ఆ కోవట్లే లీక్ చేశారంటారు. వాళ్ళెందుకు లీక్ చేయించుకుంటారు? తమ పైన తామే దాడి చేయించుకుంటారా? బీఆర్ఎస్ నాయకత్వమే కేటీఆర్ లీక్ చేయించుకొని కవిత లేఖ ద్వారా పార్టీని ఇబ్బందుల్లో పెట్టుకుంటారా? ఇదొక క్వశ్చన్ వస్తుంది. వాళ్ళంతా వాళ్ళే ఎందుకు సెల్ఫ్ గోల్ వేసుకుంటారని. బట్ ఏదైనా ఈ ఒక్క స్టేట్మెంట్ అంటే కేటీఆర్ పైన ఏసీబీ కేసు పెట్టింది కనుక దాన్ని ఖండించడం వల్ల ఇక మొత్తం సమస్య పరిష్కారమైందని కంక్లూజన్ రాలేము. అల్టిమేట్గా సమస్య పరిష్కారానికి కవితకు ఏ పొలిటికల్ రోల్ ఇస్తారు, ఆమె ఏ పొలిటికల్ రోల్ ఆశిస్తోంది, ఆమె ఏ పొలిటికల్ రోల్ బీఆర్ఎస్లో ఆశిస్తోంది, ఆమె ఏ పొలిటికల్ రోల్ కేసీఆర్ ఇస్తారని. ఆ ఒక్క కుర్చీ మినహా ఇంకే ఏ పొలిటికల్ రోల్ ఆశించినా కాంప్రమైజ్ సాధ్యము. ఆ ఒక్క కుర్చీ అంటే కేసీఆర్ ఖాళీ చేసే కుర్చీ రేపు భవిష్యత్తులో ఆ కుర్చీని కనుక కవిత ఆశించకపోతే పంచాయతీ ఏమీ ఉండదు, సమస్య సులభంగానే పరిష్కారం అవుతుంది. ఎందుకంటే ఆమె కేసీఆర్ కూతురు, తెలంగాణ ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్లో ఉన్నారు. అందువల్ల ఆమెకు ప్రాధాన్యత పెంచడానికి పెద్ద అభ్యంతరం ఏమీ ఉండకపోవచ్చు. కానీ ఆ కుర్చీని కోరిందనుకోండి, మా నాన్నగారు ఖాళీ చేసే కుర్చీ నాకు కావాలి అంటే అది మాత్రం కేసీఆర్ ఎట్టి పరిస్థితులు ఇవ్వడు. అది కేటీఆర్కి ఇస్తానని వరంగల్ సభ ద్వారా స్పష్టంగా వెరీ బిగ్ పొలిటికల్ స్టేట్మెంట్ కేసీఆర్ ఇచ్చేశాడు. సో అందువల్ల అందులో మనసు మార్చుకొని ఉంటుందా? పార్టీ నష్టపోయినా పార్టీ దెబ్బతిన్నా ఏదన్నా కానివ్వండి దానికి ఏమీ కేసీఆర్ వెనకాడుతున్నాయి అనుకోను. అందువల్ల కవిత తేల్చుకోవాల్సింది ఏంటంటే తాను ఏ రకమైన పొలిటికల్ రోల్ అంటే ఆ ఒక్క కేసీఆర్ ఖాళీ చేసే సీటు తప్ప ఇంకేదన్నా ఆశిస్తే ఆమె ఖచ్చితంగా దానికి అనుగుణంగా ఇట్ కెన్ బి పాసిబుల్. ఇప్పుడు ఉదాహరణకు ఈ లిక్కర్ కేసు వచ్చాక కొంతకాలం ఓపిక పట్టు అని తండ్రి అడిగాడని కాదు, నాకు వెంటనే నాకు రోల్ కావాలని ఆమె అడగడం ఇవన్నీ పరిష్కారం అవుతాయి, సాధ్యం కాదు. ఈవెన్ శాసన మండలిలో ప్రతిపక్ష నేత అడిగారని ఇలాంటివన్నీ కెన్ బి నెగోషియేటెడ్. ఇవాళ కాకపోతే రేపైనా వాటిని పరిష్కరించుకోవచ్చు. కానీ బీఆర్ఎస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్న దగ్గర మాత్రం కొడుకేనా కూతురు కాకూడదా అని అడిగారనుకోండి, దానికైతే కేసీఆర్ కొడుకే అని ఆన్సర్ చెప్తాడు. కొడుకే అని ఆన్సర్ ఎందుకు చెప్తాడంటే మన దేశంలో ఉన్న సాంస్కృతిక వారసత్వం అలాంటిది. మన దేశంలో కొడుకులే అయ్యారు తప్ప స్టాలిన్ అయ్యారు కానీ కనిమోజీ కాలే కదా. సో మన దేశంలో తేజస్వి యాదవ్ అయ్యాడే తప్ప లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు కాలేదు. రైట్ అండ్ రాంగ్ అని నేను అంటలేను. ప్రియాంక గాంధీ కాలే కదా, రాహుల్ గాంధీ అయ్యాడు కదా. ఇది భారతీయ సమాజంలో ఉండే స్వభావం మనకు తెలియంది కాదు. అందులో ఇంకొక డైమెన్షన్ కూడా ఉంది. కవిత రోల్ కన్నా కేటీఆర్ రోల్ పార్టీలో గవర్నమెంట్లో చాలా ఎక్కువ. అందువల్ల మీకు కవిత కంట్రిబ్యూషన్తో పోలిస్తే కేటీఆర్ కంట్రిబ్యూషన్ టు బీఆర్ఎస్ అసలు చాలా చాలా ఎక్కువ, కంపారిజన్ కూడా లేదు. అలాంటప్పుడు ఇక కొడుకు కూతురున్న చర్చ ఎక్కడ వస్తుంది? ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంట్రిబ్యూషన్ చూసినా కేటీఆర్ఏ పైన ఉంటాడు తప్ప కవిత ఉండే క్వశ్చనే లేదు కదా. అయినా కేటీఆర్కు దాదాపు క్యాబినెట్లో నెంబర్ 2గా 10 ఏళ్ల పాటు ఉన్న సమయంలో కానీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీకి కేసీఆర్ నియమించినప్పుడు కానీ ఏనాడు కవిత అభ్యంతరం చెప్పకుండా ఈనాడు అభ్యంతరం చెప్తే దానికి రిలవెన్స్ ఏముంటుంది? సో అందువల్ల భారతీయ సమాజంలో ఉండే సహజ ధోరణి రీత్యా చూసినా ఇండివిజువల్ కంట్రిబ్యూషన్ రీత్యా చూసినా కేటీఆర్ ప్లేస్ను కావాలి అని కవిత కోరుకుంటే కాంప్రమైజ్ ఉండదు. అది కాక ఇంకా ఏదైనా కోరుకుంటే ఇట్స్ పాసిబుల్ కాంప్రమైజ్. వన్ నేషన్ వన్ ఎలక్షన్పై చెన్నైలో జరిగిన సెమినార్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.